హాయ్ మామా. హాయ్ మామా. హాయ్ రా. రే మామా, నీ జీవితం రాలిపోయిన తాటిపండి. వాడి జీవితం బంగారం అయిందిరా. ఒరేయ్, ఆ రాజాగాడు బాగా కష్టపడి చదివి కలెక్టర్ అవబోతున్నాడు. రేపు మాప మేఘమాలను కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. వాడు నా జీవితాన్ని నాశనం చేశాడు. మేఘమాల నాకు దక్కకపోయినా పర్వాలేదు, కానీ ఆ రాజాగాడికి దక్కకూడదు. రండ్రా, బండ కింద పోచమ్మ మీదొట్టు వాడిని తెగ నరుకుతా. మేక్ ఇన్ ఇండియా వైపు ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయని, స్వచ్ఛ భారత్ వైపు అన్ని రాష్ట్రాలు ఒక్క అడుగు ముందుకు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇప్పుడే అందిన వార్త. గూండాలకు రౌడీలకు సింహ స్వప్నమైన ఎస్పీ పరశురాం మందు పాత్ర పేలి ఆయన భార్య అక్కడికక్కడే మరణించారు. ఇంట్లో నుండి వెళ్లిపోయిన తన కూతురు మేఘమాలను వెతికే ప్రయత్నంలో ఈ దుర్ఘటన జరిగింది. చూడమ్మా, నా మాట విను. నేనెందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించు. నాన్న, మీరేం చెప్పినా నేను విన్ను. నేను సురేష్ని పెళ్లి చేసుకుంటా. ఈ చేతులతో నీకు నడక నేర్పాను, గోరుముద్దలు తినిపించాను. అమ్మ ప్రేమ కంటే నాన్న ప్రేమ తక్కువ కాదని నువ్వు అడిగినవన్నీ ఇచ్చాను. 18 సంవత్సరాలు రాగానే కన్న తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోతావంటే మీ జీవితం రెక్కలు తెగిన పక్షి అవుతుంది. అతన్ని మర్చిపోమ్మా, నా మాట విను. మీరెన్ని చెప్పినా నేను విన్ను. మీరు ఎక్కువగా ఫోర్స్ చేస్తే నేను ఇక్కడే సూసైడ్ చేసుకుంటా. అమ్మా, వద్దమ్మా, అంత పని చేయొద్దు. నీ చావును భరించే శక్తి నాకు లేదమ్మా, లేదు. పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా ఉండవలసిన నేను 5వ తరం లేని ఆడదానిగా ఒంటరి పక్షినయ్యాను. ఏంటి తాళం వేస్తుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రాజా, ఒరే రాజా, మేఘమాల సూట్ కేసు తీసుకుని రైల్వే స్టేషన్ వైపు వెళ్తుంటే కూర్చోరా. వాడి చావు నా చేతుల్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తాడ్రా నా లస్కట పల్లంగా? వాడిని వేసేద్దామన్నా వదలొద్దు. అదిగా అన్నా, వాడు వస్తున్నాడు. పట్టుకోండ్రా. ఎక్కడ్రా నీ ప్రియురాలు? నువ్వు చచ్చిన తర్వాత అది చితి పేర్చడానికి రావాల్సిందేగా. రేయ్, నువ్వు వెళ్ళి దాన్ని తీసుకురారా. నేను తీసుకుని వస్తా, అంతవరకు ఏం చేయాలి? చావును కూడా మరచి దాని ఊహల్లో ఊపిరి అందక చస్తున్న నీకు నరకం చూపిస్తా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.